అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్నే ప్రతిపక్షం, తీన్మార్ మల్లన్నే అధికార పార్టీ, తీన్మార్ మల్లన్నే ఎక్కలేని అవినీతి చేసిన విధంగా, తీన్మార్ మల్లన్నే ఎక్కలేని తప్పులు చేస్తున్న విధంగా కొందరు యూట్యూబర్లు, అందులో లేడీ జర్నలిస్టులు కూడా విరుచుకుపడతా ఉన్న నేపథ్యం చూస్తాము. అంటే గుడ్లలో పెట్టి నిజంగా తీన్మార్ మల్లన్ను ఏదో చిన్నపిల్లాడిని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఈ ప్రియా చౌదరి కానీ రాములమ్మ కానీ ప్రత్యేకంగా మనం చూసినాం. వాళ్ళకి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బ్యాచ్ చూసిరు కదా, ఈ బ్యాచ్ దండుపల్లి బ్యాచ్ లెక్క ఈ బ్యాచ్ అంతా కదిలి తీన్మార్ మల్లన్ను ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇగో ఇంట్లో క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ చూడరు తమ్ములేను. గత కొద్ది రోజులుగా ఇదే తంతు. ఇక బిగ్ టీవీకి అయితే కథం, ఇక బిగ్ టీవీ తెల్లారు లేస్తే మల్లన్న పేరు తప్పితే వేరే పేరు లేకుండా మాట్లాడుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రియా చౌదరి, రాములమ్మ, పుప్పాల రజనీకాంత్, ఏది ఈయన మన బక్కా జెడ్సను, ఎవ్వరు పడతాలు చిల్క ప్రవీణ్, క్రాంతి, వీళ్ళందరూ కూడా టీడీఎంఏ అనుకుంటా తెలంగాణలో ఇక వేరే పనేం లేదు. తెలంగాణలో 6 గ్యారెంటీల స్వచ్ఛందంగా అమలు అయిపోయినాయి. నిజంగా 42% రిజర్వేషన్, బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ అన్ని రంగాలలో ముందుకు పోతా ఉన్నది. 42% రిజర్వేషన్ దూసుకుపోతా ఉన్నది అనే విధంగా వేరే పనేం లేదు, తీన్మార్ మల్లన్నే టార్గెట్ అనే విధంగా నడుస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ గారు స్పందించారు. నిన్న ఆ వీడియో కూడా, ఆ అక్కకు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో వేయడం జరిగింది. చాలా గట్టిగా అరుచుకున్నది. గట్టిగా అంటే మామూలుగా అరుచుకున్నది కాదు, చాలా గట్టిగానే అరుచుకున్నది, వీళ్ళకు తగ్గట్టుగా అరుచుకున్నది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఫస్ట్ మనం వీడియో చూసిన తర్వాత అక్కతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది, దాడికి ఎదురు దాడి కూడా ఉంటుంది. మీరు ఏంటంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా చేతులు కట్టుకుని కూర్చోం కదా, మేము కూడా చేతులు కట్టుకొని కూర్చోం కదా. మేము కూడా మల్లన్న ప్రజల కోసం పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. కాబట్టి ఆ ప్రజలకు, ఆ నాయకుడిని దగ్గరగా ఉండే నేపథ్యంలో ప్రజల కోసం ప్రశ్నిస్తున్న నాయకుడిని, బీసీ సమాజం కోసం ప్రశ్నిస్తున్న నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నీరజక్క నిన్న మాట్లాడింది. హలో దోస్తులు, నమస్తే అందరికీ. నేను మా అక్క కోసం మాట్లాడడానికి వచ్చిన ఇవాళ వీడియో. ఆ అక్క ఎవరంటే గదే రాములక్క, పియ్యక్క, కంతన్న వచ్చి ఏందో రోడ్ల మీద లెస్స ఒత్తుకొచ్చిన వాళ్ళు దినుకుతుర్రు. అవునే అక్క, రాములక్క నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఏంది అక్క? 20,000 ఇచ్చి పెట్టుకుంటావా? వీడియోలలో 30,000 ఇచ్చి పెట్టుకుంటారే అమ్మ? అది తెలియదా నీకు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు చేసే పని ఏంది? ఏ పని చేసినా పబ్లిసిటీ చేసుకున్నా అదే వాళ్ళ ఆధారం. మళ్ళీ 20,000 ఇచ్చింది అమ్మ, రెండు రూపాయలు ఇయ్యాడు ఓడు. 20,000 ఇచ్చి పెట్టుకుంటా తప్పే ఉంది అమ్మ. కాళ్ళు పట్టించుకుంటావా? నువ్వు ఏ పైన మోతేవారివి అది అట్ట పెట్టు. నువ్వేదో మాట్లాడుతున్నావు. 20,000 ఇచ్చిన కాళ్ళు పట్టించుకుంటావా? సరే, ఆ పిల్లగాడ ఎట్లా చచ్చిండు, దేనికి చచ్చిండు అనేది కొద్దిసేపు పక్కన పెడదాం. నువ్వు మీ ఆడ ఉన్నారుగా పియ్యక్క, కంతన్న, నువ్వు రాములక్క, ఇంకెవరు అందరు. మరి మీ బతుకులు మీరు బీసీ అని చెప్పుకోకరే అమ్మ. ఎక్కడ కూడా చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకంటే నువ్వు బీసీ అని చెప్తున్నావు. ఆ అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి బీసీ. ఆ అబ్బాయి ఎట చచ్చిపోయింది అనేది పక్కన పెట్టు. కనీసం ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కానీ, ఆ అబ్బాయి పోసుకున్న విజువల్స్ కానీ, ఆ న్యూస్ కానీ, ఆ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ, అబ్బాయి చచ్చిపోయినాక శవయాత్ర కానీ, నీ బతుకులకు ఎవడన్నా చేసిర్రా? దాన్ని కవర్ చేసిర్రా? ఎవడన్నా ఒక్కడు కూడా 20,000 ఇస్తే 20,000 ఇచ్చి కాలు మొక్కించుకుంటావు అంటే నేను ఇప్పటి కూడా చెప్తా ఉన్నా. ఆపదలో ఉన్నప్పుడు మన పక్కింటి వాళ్ళు కానీ, మన ఇంటి వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ, బంధువులు కానీ దగ్గరికి రాని నేపథ్యంలో, అసలు దగ్గరికి రాని నేపథ్యంలో ఎవడు నిజంగా మనల్ని దగ్గరికి తీసి వాళ్ళు మనకు వాళ్ళకు తోచినంత సాయం చేస్తారో వాళ్ళు దేవుని లెక్క కాలు మొక్కుతూ ఉంటారు. అలా తప్పేమున్నది? అలా అది పెద్ద నేరం ఏమన్నా? కాలు మొక్కించుకుంటామని, కాలు కావాలని మొక్కించుకుంటారు ఎవరైనా? కాలు కావాలని మొక్కించుకునే నేపథ్యం చూస్తారు. మీరు ఇంతమంది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, ఎవరి దగ్గరికైనా ఒక్క దగ్గరికి పోయి ఒక 10,000 రూపాయలు అడిగిరే జనాలు ఎప్పుడైనా అడిగిరా? మీ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ కాడికి వచ్చి కనీసం ఎక్కడైనా ఒక మా సమస్యకి ఇది అని చెప్పుకున్న నేపథ్యం మనమే బిచ్చగాల లెక్క అడక తినబడుతుంది. గూగుల్ పే, ఫోన్పే అని పెట్టుకొని మనమే బిచ్చగాల లెక్క అడక తినబడి మనం జనం కోసం ఎప్పుడు చేస్తాం? ఇక చేస్తున్న పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఒకసారి నీరజక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
అయితే అక్క నిన్న మీరు స్పందించిన తీరును నిజంగా చాలా మంచిగా అనిపించింది. కానీ చాలా మంది చూసిర్రు, మీరు గట్టిగా అరుచుకున్నట్టు అనిపిస్తుంది. అంటే మీకు ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎట్లా అనుకుంటున్నారు? నిజంగా కేవలం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక ఏ పార్టీ లేదు, అధికారంలో తీన్మార్ మల్లన్ననే ఉన్నాడు అనే విధంగా ప్రశ్నించడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఈ ముందైతే ఈ పేడు యూట్యూబ్ ఛానళ్ళని ఈ కట్టడి చేయాలి ముందు. ఎందుకంటే అక్కడ అబ్బాయి బీసీ ఉద్యమం కోసమే పోసుకున్నా అని క్లియర్ కట్ గా వీడియోలు. అవును, జస్ట్ ఆ వీడియో ఉన్నది, అన్ని ఛానల్లో కూడా ప్లే ఆ వీడియో ఉన్నది. ఆ వీడియో ఉన్నాక కూడా వాళ్ళ భార్య మాట్లాడింది కూడా పూర్తి వివరంగా వినకుండా మొత్తం అటు కట్ చేసి ఇటు కట్ చేసి మిడిల్ లో ఏదైతే వాళ్ళకి కావాలనో ఆ లైన్ పట్టుకుని దాన్ని ట్రోల్ చేసుకుంటూ దాన్ని బట్టి తీన్మార్ మల్లన్న ఈ సావుకు కారణం అన్నట్టు ఒక బీసీ బిడ్డకు వ్యతిరేకంగా ఇంకో బీసీ ఛానల్లే, బీసీ బిడ్డలుగా ఉన్న యూట్యూబ్ ఛానల్లే వ్యతిరేకంగా ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది అస్సలు కంటే అస్సలు విలువలు, మానవ విలువలు ఎక్కడ పోతున్నాయి అనే దానికి ఇది నిదర్శనం. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు వీళ్ళు స్పందించిరు, ఓకే స్పందించవచ్చు, దేనికైనా మాట్లాడదాం. అవునవును. కానీ ఇదే విధంగా ఆ అబ్బాయి పెట్రోల్ పోసుకున్నప్పుడు, లేదంటే అబ్బాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందినప్పుడు, అబ్బాయి చనిపోయిన తర్వాత శవయాత్ర గాని లేదంటే వాళ్ళని పరామర్శించడం గాని ఇప్పుడు ఏదైతే ఛానళ్ళు రోల్ చేస్తుర్రో వాళ్ళ దాంట్లో ఒక్కరు కూడా ఈ చిత్రాలని వాళ్ళ దాంట్లో చేయలేదు. అవునవును. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు V6 రాములమ్మ అంటే ఆమె ఇట్లా గుడ్లు అబ్బగి ఏది గుడ్లు పెద్దగా చేసుకొని మల్లన్న ఖబర్దార్ అనే విధంగా మల్లన్నగా 20,000 ఇచ్చి కాలు మొక్కించుకుంటాం అని చెప్తా ఉన్నది కదా. మరి నిజంగా వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులు అందరికీ ఉన్నాయి. అదే మాట నేనేమంటున్నంటే ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ గానీ న్యూస్ ఛానల్ గానీ ఏది పెట్టుకున్నా సరే ఆఖరికి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తే అందులో అప్లోడ్ చేసుకుంటాం. అవును, దానికోసమే అసలు ఆ ప్లాట్ఫామ్. అలాంటిది మరి ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మరి ఏ ఛానల్ కాడికి ఎందుకు పోలే అమ్మాయి? అవును, ఓన్లీ మల్లన్న ఛానల్ కాడికి ఎందుకు పోయింది? అక్కడ న్యాయం జరుగుద్దా లేదంటే ఏదో విధంగా ఏదో రకంగా ఆర్థిక సాయం అవకాశం కల్పిస్తాడు, నన్ను ఆదుకుంటాడు అనే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి పోయిందా? పోయింది. ఆయన స్పందించిండు, ఆయన ఏదో ఆయన చేతనైంది చేసిండు, అది అప్లోడ్ చేసి కాళ్ళు పట్టించుకున్నది అని మాట్లాడుతుంది. కాళ్ళు పట్టించుకున్నట్టు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందా? అమ్మాయి వంగవాడి కాళ్ళు అందుకోబోతే చెయ్యి అందుకొని పైకి లేపి. అవునవును. అంటే ఈమె ఒక్కరని కాదు, క్యూన్యూస్కి ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు ఆపదలో అంటే ఇక వేరే దారులన్నీ మూసుకపోయినప్పుడు మనం అన్ని దిక్కుల్లో అష్టదిగ్బంధనం జరిగినప్పుడు మనం ఒకటే ఒక దిక్కు ఇక్కడికి పోతే మనకు న్యాయం జరుగుతుంది అనే విధంగా క్యూన్యూస్కి వచ్చినప్పుడు మనకు ఆర్థిక సాయం అందజేసినప్పుడు ఎవరి కాలమైనా పడుతుంది. ఇప్పుడు అంటే మల్లన్న ఒక్కడే కాదు, ఎవరు సాయం చేసినా అలా పడాలనిపిస్తుంది. ఎందుకంటే అన్ని దారులు మూసుకపోయినాయి, మాకు ఒకటే దారి అనుకుని వచ్చిన ఒక దేవుని లెక్క సాయం చేసినామని చాలా మంది అనుకుంటారు. అవును, అట్లాగే అత్తమ్మి. ఇప్పుడు నీకు నాకు పరిచయం ఉన్నోళ్ళే ఒక 1000 రూపాయలు అంటే ఇయ్యరు, అవునా కాదు? అవునవును. అలాంటిది ఎవరో ముఖం తెలియని ఒక అమ్మాయి 2-3 పిల్లల్ని పట్టుకొని వచ్చి ఆమె బాధని వ్యక్తం చేసి ఆ బాధ విని చెల్లించి 20,000 రూపాయలు 20 సెకండ్లలో కొట్టింది. అవును, ఆ 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆయనకు? ఒక మాట, అమ్మాయి పిల్లల్ని చూసి చెల్లించే కదా మానవత్వంతో ఇచ్చిండు. ఆ ఇచ్చిన దాన్ని పట్టుకొని మీరు పనికి మళ్ళా మాటలు మాట్లాడుకుంటా అంటే ఈ డబ్బులు ఇచ్చినాకనే ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడు అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి ప్రజలకు ఒక ర్యాంక్ డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఎంతసేపు మరి ప్రభుత్వం ఉన్నది, హోంశాఖ ఉన్నది. నేనేమంటున్నా తమ్ముడు, వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఈ మన సమాజానికి ఏమన్నా ఉపయోగపడే వార్తలు చదువుతున్నాం మేము, మా వల్ల సమాజానికి ఉపయోగం ఉంది అని వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఆ అబ్బాయి ఆయి కూడా ఇయ్యాలి. సరే, మరి ఆ అబ్బాయి ఎందుకు చచ్చిపోయిండు ఏంది అనేది పక్కన పెడితే మొత్తం స్క్రోలింగ్ అయితే వెయ్యాలిగా. అబ్బాయి ఆయన చనిపోతూ కూడా చెప్పిండు కదా, నేను బీసీ ఉద్యమం కోసం మరో శ్రీకాంతాచార్య అవుతా అని. చనిపోతూ కూడా బీసీ ఉద్యమం కోసమే, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించే చనిపోతున్నా అని చెప్పిండు కదా. అవును, అక్కడ కాలినప్పుడు అక్కడ మల్లన్న లేడు, మల్లన్న సిబ్బంది లేరు, ఎవరు లేరు. అక్కడ రోడ్డు మీద కాలుతున్నప్పుడు ఎందుకు చేసుకున్నావు ఇట్లా అంటే
ఆ అబ్బాయి క్లియర్ కట్ గా నేను బీసీ ఉద్యమం కోసమే పోసుకున్నా, బీసీల కోసం పోసుకున్నా అని ఆ కాలినాక కూడా ఆ అబ్బాయి చెప్పిండు. అవును, క్లియర్. అది ఇన్నాక కూడా వీళ్ళు ఇట్లాంటి ట్రోలు, ఇట్లాంటి చీపుగా వచ్చి రోడ్ల మీదకి నువ్వు అది నువ్వు ఇది అని మల్లన్న స్ట్రెంత్ ఏందో వాళ్ళకి తెలుసు, మల్లన్న ఏం చేయగలడో వాళ్ళకి తెలుసు. అయినా కూడా మల్లన్న అంటే నాకు అనిపించింది ఏంది అంటే, ఇప్పుడు మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ గా వచ్చిండు. ఆయన ఒక 15 సంవత్సరాలలో ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, ఒక రిపోర్టర్ గా వచ్చి. వీళ్ళు అది చేయలేకపోయారు. అది నేనేమనుకుంటున్నా, తోటి ఒక జర్నలిస్ట్ గా వాళ్ళు హర్షించుకోలేకపోతున్నారు ఆయన ఎదుగుదలని అనేది నా ఉద్దేశం. అవునవును, జీర్ణించుకోలేకపోతున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళు తీర్మానం వలన బీసీ ఉద్యమం కోసం కొట్లాడే రూట్ కరెక్ట్ కాకపోతే వీళ్ళు బీసీల కోసం ఏం చేస్తారు అనేది ముఖ్యంగా మేము కూడా బీసీ బిడ్డలమే, మేము కూడా బహుజన బిడ్డలు, వీళ్ళు చెప్పాలి కదా ఫస్ట్. మల్లన్న కాళ్ళు పట్టించుకుంటూ మల్లన్న మంచోడు కాదు 20,000 ఇచ్చి దాంట్లో పెట్టుకుంటూ ఓకే, వీళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే అయిపోతుంది కదా. పెట్టుకుంటుండు. అవును కదా, అట్టగా తమ్ముడు నువ్వు 50,000 ఇచ్చి పెట్టుకోకు. అవునవును, నువ్వు 50,000 మరి ఇప్పుడు ఇలా అబ్బాయి చచ్చిపోయిన 3 పిల్లలు రోడ్డున పడ్డారు. మరి రావులమ్మ ఇస్తాడా, కాంతి ఇస్తాడా, మరి ఇంకెవరు మొక్కంది ఇంకొక ఏవోతో అన్ని మొత్తం ఈ మంత్ అలా 50,000 ఈ మంత్ చూద్దాం. అది లేదు. ఇలా కాడ డబ్బులు తీసుకొని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసుకుంటా. ఇప్పుడు ఒక బీసీ ఉద్యమం అనేది బీసీల కోసం అనేది మంచో చెడో అబ్బాయి చచ్చిపోవడం కరెక్ట్ అని నేను అనను, చచ్చిపోవద్దు. కానీ ఆ అబ్బాయి అంత అవగాహన లేకుండా ఆ పని చేసిండు. ప్రాణత్యాగం చేయాలంటే అంత ఈజీగా వస్తాము. ఇంతంతగా తాలింపు వేసేటప్పుడు మా ఆడోళ్ళకి నూనె సుక్క పడితేనే అలా లాడతాం మేము. అలాంటిది పెట్రోల్ పోసుకొని బాడీ మొత్తం అంటించుకొని ఎంత నరకం అనుభవించుంటాడు ఆ అబ్బాయి. పిల్లలు అంటే దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రాణత్యాగాన్ని కూడా బీసీల కోసం ప్రాణత్యాగం చేసిన విధానాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనతో మళ్ళా రావులమ్మ ఏమంటుంది, నేను మా బీసీ బిడ్డల మీద కేసు పెట్టిస్తావా, మా బీసీ ఇట్లాంటి పనికి మళ్ళా మాటలు ఈమె కేసు పెట్టించడానికే ఇంత బాధపడితే ప్రాణత్యాగం చేసింది మరి బీసీల కోసం. నువ్వు అన్న ప్రాణత్యాగాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నావు కదా, మరి నీవిన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మరి ఆమెను కేసు పెట్టడం కాదు, ఆమెను రోడ్ల మీద ఉరికించుకుంటూ కొట్టాలి. మరి అట్లా బీసీల ఉద్యమాల జోలికి వస్తే బీసీ ఉద్యమాన్ని తప్పుతో ఎవరు పట్టియాలని చూసిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళని బట్టలు కూడా తీసి ఉరికించుకుంటూ కొడతాం. హైదరాబాద్ రోడ్ల మీద, తెలంగాణలో ఖబర్దార్. వాళ్ళకు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఛానల్ వాళ్ళు. మీకు దమ్ము ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఉన్నది ఉన్నట్టే తెలుసుకో. అంతేగాని మీరు అవతలీతల వాళ్ళ కాడ డబ్బులు తెచ్చుకొని లంచాలు దొబ్బుకొని వచ్చి నోరుంది కదా మా ముందలని మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే, ముఖ్యంగా బీసీ ఉద్యమం మీద బీసీ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసే మట్టుకి ఆ మామూలుగా ఉండదు. వాళ్ళ ఛానల్ వాళ్ళు అసలు తెలంగాణలో లేకుంటేనే తరిమి కొట్టే ప్రయత్నం ఉంటది బీసీ తెలుసు. ఇంత పెద్ద ఏమన్నా చేసుకోమనండి. వాళ్ళు ఫేక్ ఆర్టిస్టులు పేడ్ ఆర్టిస్టులు అయితే ఎక్కడనే పోమ్మనండి. అంతేగాని ఇవాళ బీసీల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ యువకుని ప్రాణాన్ని ఆ త్యాగాన్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తే మటుకు ఎవరైతే ఎంతమంది ప్రియా చౌదరి గాని, రాములమ్మ గాని, శ్రీకాంత్ గాని, చిలక ప్రవీణ్ గాని, ఇంకోడన్నా గాని ఎవడు వచ్చినా కూడా దీన్ని సహించేయలేదు. వాళ్ళని ఎవ్వరు బీసీ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళని తెలంగాణ రోడ్ల మీద బట్టలు ఇప్పి కొడతాం మేము బీసీలో. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే తమ్ముడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఇంత పెద్ద తారస్థాయికి చేరిన నేపథ్యంలో దీన్ని కించపరిచే విధంగా నిజంగా ఒక ప్రాణత్యాగాన్ని ఒక విలువ లేకుండా చేసే ప్రయత్నంలో కుట్రలో నిమగ్నమై ఉన్నారు. మీరు ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు అనేది బీసీ సమాజం చూస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలలో 77 సంవత్సరాలుగా దాదాపుగా బీసీలకు జరుగుతున్న మోసాన్ని ఇప్పుడు తీర్మానం వలన ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నాడు. ఈ సక్సెస్ను జీర్ణించుకోలేకనే మీరు ఈ కుట్రకు పండుతా ఉన్నారు. మరొక్కసారి ఈ చారి మాట్లాడిన ఒకసారి వీడియో చూడండి. సిగ్గుండాలి అట్లా మాట్లాడడానికి కొంచెం. విన్నారా? దేనికోసం పోసుకున్నావు, ఎందుకు పోసుకున్నావు అంటే బీసీ ఉద్యమం కోసం పోసుకున్నావు అని ఆ బీసీ బిడ్డ
ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తే మీకు సిగ్గు లేకుండా మీ వార్తల కోసం ఫేక్ వార్తలు క్రియేట్ చేసుకుంటా మీరు ఇష్టానుసారంగా తీర్మార్మల్ అనేది ఏదో కావాలని క్రియేట్ చేసిన విధంగా దీన్ని ప్రాపగండ చేసిన విధంగా ఒక ప్రాపగండ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవరైనా కానీ బీసీ ఉద్యమం తెరవస్తే నడి రోడ్ల మీద ఉరికించి కొట్టే రోజులు వస్తే జాగ్రత్త, ఖబర్దార్ బిడ్డ. మీరు ఏమనుకుంటారో కానీ మీరు ఇష్టానుసారంగా మాట్లాడతాం. కెమెరాలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి, మేము కూడా మాట్లాడగలుగుతాం. కానీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. దానికి మీడియాకు కూడా ఎక్కువ ఎథిక్స్ ఉంటాయి. జర్నలిజం నైతిక విలువలు తుంగలో దొక్కి ఇష్టానుసారంగా మాట్లాడతాం. బూతులు మాట్లాడడానికి లేకపోతే ఇంకా అబద్ధాలను ప్రజల మీదకి ప్రచారం చేయడానికే మాట్లాడతామంటే రోడ్ల మీద ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. ఖబర్దార్.